గ్రిస్లీ గెడ్డం రాజు. ఎంతో కాలం క్రితం చాలా దూరంలో మైకల్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఎంతో అందమైన ఒక కూతురు ఉన్నది. ఆమె పేరు దీనా. తను ఎంతో స్వార్థంగా ఇంకా తనకే అన్నీ తెలుసు అన్నట్టుగా ఎప్పుడూ పొగరుగా ఉండేది. ఆమెని పెళ్లాడాలని వచ్చిన రాకుమారులందర్నీ ఎగతాళి చేసి పంపేసేది. ఒకరోజు రాజా మైకల్ ఒక పెద్ద విందుని ఏర్పాటు చేసి అర్హత గల కొంతమంది రాకుమారుల్ని పిలిచి స్వయంవరం జరిపాడు. అక్కడికి రాకుమారిని తీసుకొచ్చారు. ఆమె అందర్నీ ఏదో ఒక కారణం చెప్పి నిరాకరించేసింది. ఒకరు లావుగా ఉన్నారని, ఒకరు పొడవుగా ఉన్నారని, ఇంకొకరు పొట్టిగా ఉన్నారని, మరొకరు తెల్లగా ఉన్నారని సాకు చెప్పింది. అందరి గురించి ఏదో ఒక సాకు చెప్పాలని చెప్పినట్టుగా అనిపించింది. అన్ని విధాలుగా ఉన్న ఒక మంచి రాజుని కూడా ఆయన గడ్డం విచిత్రంగా ఉందని ఎగతాళి చేసింది. ఇతనికి గ్రిస్లీ ఎలుగుబంటిలాగా గడ్డం ఉందేంటి? అప్పట్నుండి ఆ రాజుని అందరూ గ్రిస్లీ గడ్డం రాజు అని పిలుస్తూ ఉన్నారు. కాని వయసైపోయిన రాజుకి తన కూతురు ఇలా ఎగతాళి చేయడం అస్సలు నచ్చనేలేదు. దానికి తోడు అక్కడ ఉన్న వారినంతా ఆమె అవమానిస్తూ ఉన్నది. కోపగించుకున్న రాజు తన భవంతికి వచ్చే మొదటి బిచ్చగాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఒక బిచ్చగాడు వచ్చి ఆ భవంతి దగ్గరికి వచ్చి పాడుతూ ఉన్నాడు. అది విన్న రాజుగారు, అతన్ని లోపలికి తీసుకురండి. ఆ వెంటనే ఆ బిచ్చగాడు తన మురికి బట్టలతో పైకి వచ్చి రాజుగారు ఇంకా ఆయన కూతురి ఎదుట పాట పాడాడు. ఆ వెంటనే ఒక చిన్న బహుమతిని కూడా అడిగాడు. రాజుగారన్నారు, నువ్వు అద్భుతంగా పాడావు. నీకు బహుమతిగా నా కూతుర్నే ఇస్తున్నాను, తీసుకో. రాజుగారి కూతురు వణికిపోయింది. కాని రాజుగారు, నేను ఈ కోటకొచ్చే మొదటి బిచ్చగాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాటిచ్చాను. నా మాట మీద నేను నిలబడాలి. తనకిక నోట మాటే రాలేదు. ఆమె బిచ్చగాడినే పెళ్లి చేసుకోవాలనే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రాజుగారు, చూడు తల్లి, ఒక బిచ్చగాడి భారీగా ఈ కోటలో నీ స్థానాన్ని నువ్వు కోల్పోయావు. కాబట్టి ఇక నుండి నీ మిగతా జీవితం అంతా మీ ఆయనతోనే గడపాల్సి ఉంటుంది. బిచ్చగాడు ఆమెని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోయాడు. ఆమెకి కూడా అతనితోనే వెళ్లాల్సొచ్చింది. వారు ఒక పెద్ద అడవికి వచ్చినప్పుడు ఆమె ఇలా అడిగింది, ఈ అందమైన అడవి ఎవరికి సొంతం? ఈ అడవి గ్రిస్లీ గడ్డం రాజుకు సొంతమైంది. మీరు ఆయన్ని ఇష్టపడి ఉంటే ఈ అడవి మీ సొంతమయ్యేది. ఓ, నేను ఎంతటి దురదృష్టవంతురాల్ని. ఆ తర్వాత వాళ్ళు ఒక తోటలోకి వచ్చారు. ఈ అందమైన తోట ఎవరికి సొంతం? ఇది గ్రిస్లీ గడ్డం రాజుకు సంబంధించింది. మీరు ఆయన్ని ఇష్టపడి ఉంటే ఇది మీదయ్యేది. నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఆ తర్వాత వాళ్ళు ఒక పెద్ద నగరానికి వచ్చారు. ఈ పెద్ద నగరం ఎవరికి సొంతం? ఇది కూడా గ్రిస్లీ గడ్డం రాజుకు సంబంధించిందే. మీరు ఆయన్ని ఇష్టపడి ఉంటే ఈ నగరం మీదయ్యేది. ఓ, నేను ఎంత దురదృష్టవంతురాల్ని. చివరికి వాళ్ళు ఒక గుడిసెకి చేరుకున్నారు. ఓరి దేవుడా, ఈ భయంకరమైన అసహ్యంగా ఉండే ఈ గుడిసె ఎవరిది? ఇది నా ఇల్లు. ఇక నుండి మనం ఇక్కడే జీవించబోతున్నాం. ఆమె గుడిసెలోకి వెళ్ళింది. పని వాళ్ళంతా ఎక్కడా? ఏంటి, పని మనుషులా? నువ్వు నా భార్యవు కదా, నువ్వే నా కోసం వంట చేయాలి. అసలే నాకు ఆకలిగా ఉంది. నేనా మీ పని మనిషినా? కాని దీనాకి వంట చేయడమే రాదు. బిచ్చగాడు తన కోసం తానే వండుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోయారు. పొద్దున్నే ఆ బిచ్చగాడు దీనాని లేపాడు. కొద్ది రోజులు ఇలాగే జీవించాక వారి దగ్గర ఉన్న తిండి పదార్థాలన్నీ అయిపోయాయి. ఇలా చూడు, మన దగ్గర ఇక ఏమీ లేదు. నేను మట్టి కుండల్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వాటిల్ని సంతలో కూర్చొని అమ్మాల్సి ఉంటుంది. మా నాన్నగారి రాజ్యం నుండి వచ్చిన వారెవరైనా నన్ను ఆ సంతలో చూస్తే వారంతా నన్ను ఎంతలా ఎగతాళి చేస్తారో కదా. కాని బిచ్చగాడు ఆమె చెప్పేది వినే పరిస్థితిలో లేడు. మరుసటి రోజు ఆమెని సంతలో ఒక మూలన కూర్చోపెట్టాడు. కాని ఒక్కసారిగా అటువైపుగా గుర్రం మీద ఒక వీరుడు తాగివచ్చి అక్కడ ఉన్న కుండలనన్నిటినీ వేలాది ముక్కలుగా పగలకొట్టేశాడు. ఏం చేయాలో తెలియక ఆమె ఏడవడం మొదలుపెట్టింది. అయ్యయ్యో. ఇంటికి పరుగున వచ్చి బిచ్చగాడికి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు నువ్వేడ్చి ఏం ప్రయోజనం లేదు. నువ్వేం పని చేయలేవని నాకు అర్థమైపోయింది. నేను కోటలో వంట వాళ్ళకి ఏదైనా పనుందేమో అడిగాను. వాళ్ళు నిన్ను తీసుకుంటా అన్నారు. దీని ద్వారా నీకు ఉచితంగా భోజనం అయితే లభిస్తుంది.
దినా ఇప్పుడు ఒక పనిపిల్లగా మారింది. పనులన్నీ చేస్తూ ఉంది. తను తన 2 జేబుల్లో 2 చిన్న జాడీల్ని పెట్టుకున్నది. అక్కడ మిగిలిపోయినవన్నీ తన జాడీల్లో నింపుకొని ఇంటికి తీసుకొచ్చేది. అది తిని వాళ్ళిద్దరూ జీవించేవారు. రాజుగారి పెద్ద కొడుకు పెళ్లి జరగబోతూ ఉన్నది. అందుకని పేద రాకుమారి రాజుగారి సభలోకి వెళ్లి తలుపు దగ్గర నుండి చూస్తూ ఉంది. అటువైపుగా తీసుకువెళ్తూ ఉన్న రకరకాల వంటకాల వాసన ఆమెని ఆకట్టుకున్నాయి. ఆ సేవకులు అట్లా వెళ్లేటప్పుడు కొన్ని వంటకాల్ని పడేస్తూ ఉన్నారు. వాటిని తన జాడీలలో పెట్టుకున్నది. అప్పుడు రాజుగారి కొడుకు అక్కడికి వచ్చాడు. తలుపు దగ్గర నుంచొని ఉన్న అందమైన అమ్మాయితో నాట్యం చేయసాగాడు. ఆమె వద్దని చెప్పి పారిపోవాలనుకున్నది. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, ఆ గ్రిస్లీ గడ్డం రాజే. ఇంతకు ముందు తను ఎగతాళి చేసి పంపించిన ఆ మనిషే. ఆ విషయం గుర్తొచ్చి ఆమె తట్టుకోలేకపోయింది. ఆయన ఆమెని సభలోకి తీసుకువెళ్లాడు. కాని అప్పుడే తను తన జాడీల్లో పెట్టుకున్న మిగిలిపోయిన వంటకాలన్నీ చెల్లాచెదురుగా కింద పడిపోయాయి. ఆమెకి చాలా అవమానంగా అనిపించింది. ఆమె వెంటనే అక్కడి నుండి పారిపోతూ ఉండగా మెట్ల నుండి కింద పడబోయింది. అప్పుడే రాకుమారుడు ఆమె చేతిని పట్టుకొని ఆమెతో చాలా ప్రేమగా మాట్లాడాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేనొక బిచ్చగాడిని, ఇంకా గుర్రం స్వారీ చేసేవాడిని. ఈ 2 కూడా నీ ప్రేమ వల్లే జరిగాయి. మనం ఒక విషయానికి అణిగిమణిగి ఉండకపోతే పరిస్థితులు ఇలాగే మారుతాయి. తనకిక ఏడుపు ఆగలేదు. ఆ తర్వాత ఇలా అన్నది, మీ భార్యగా ఉండడానికి నాకు అర్హత లేదు. బాధపడకు, ఇక అన్నీ మనకి మంచి రోజులే. మన పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుందాం. ఆ తర్వాత పని పిల్లలందరూ వచ్చి ఆమెకి ఎంతో అందమైన బట్టల్ని ధరింపజేశారు. ఇదే కాకుండా రాజుగారి తండ్రి ఇంకా రాజ్యసభలో ఉన్న అందరూ కూడా పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొన్నారు. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా జీవించారు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.